ఆ రోజుతో ఆయన స్వభావం ఏంటో, మనసులో ఉద్దేశం ఏమిటో నీలిమకు పూర్తిగా అర్థమైపోయింది. ఆ రోజు ఆయనొచ్చి నీలిమహల్లోనే ఉన్నారు. ఆ రాత్రి అక్కడే పడుకున్నారు. తెల్లవారి నీలిమ పువ్వులు కోసుకుంటోంది. మేడ మీద కిటికీలో నుంచి ఆయన తనని చూస్తున్నట్టు ఆమె గమనించలేదు. చిన్నగా తనలో తాను కూనిరాగం తీస్తూ పువ్వులు కోసుకుంటూ ఎందుకో తల పైకెత్తి కిటికీ వైపు చూసింది. కిటికీ వద్ద ఆయన నిలబడి తన వైపే పరీక్షగా చూడడం గమనించి గతుక్కుమన్నట్టయి రాగం టక్కున ఆపేసింది. ఆయన చిరునవ్వు నవ్వారు. ఆ నవ్వు ఆమెకెలాగో అనిపించింది. రోజులా మామూలుగా లేదు. ఆ నవ్వులో ఏదో మర్మం ఉన్నట్టు తోచింది. తల వంచుకుని ఇంట్లోకి వెళ్ళిపోయింది. ఆ వేళ ఆమె నీలిమహల్లో అడుగు పెట్టలేదు. సాయంత్రం 5, 6 గంటలకే నౌకరొచ్చి పిలిస్తే వెళ్ళింది. ఆయన అలా నౌకరుతో కబురు చేయగానే మనసులో ఆయనంటే గౌరవం పోయి విసుగు, చిరాకు కలిగింది. ఏంటీయన తన కోసం అలా కబురు చేయడం? తనేమైనా పని మనిషా? ఈయన జీతమిస్తున్నారా? రాజా రంగనాయకులు గారైతే అది వేరే సంగతి. ఈయన ఎవరో తనకి తెలీదు అని మనసులో అనుకుంటూ ఆయన గదిలోకి వెళ్ళింది. ఆమెకు ఆయన ఎదుట పడాలంటే ఎలాగో ఉంది. తప్పనిసరి వెళ్ళి ఏం కావాలి అని మెల్లగా అడిగింది. మంచినీళ్ళు అంటూ ఆమె వైపు చూడకుండా చెప్పారు. ఈ మంచినీళ్ళు నేనే ఇవ్వాలా? ఏంటి కర్మ? నౌకర్లంతా ఏమయ్యారు? నీలిమకు ఒళ్ళు మండిపోయింది. ముఖం చిట్లించుకుని గిరుక్కున తిరిగి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిన వైపే ఆయన అలా చూస్తూ ఉండిపోయారు. నీలిమ ఎంత అందమైంది, ఎంత చక్కగా ఉంది. ఈ అమ్మాయి గనక తన మాట వింటే ఆయన చెయ్యి మీసాల మీదకు పోయింది. ఆమెను గురించిన ఆలోచనలు మనసులో మెదలగానే ఆయన మనసంతా ఎలాగో అయిపోయింది. ఈ నీలిమహల్‌కి తనొస్తోంది ఎవరికోసం? స్నేహితులు రంగనాయకులు గారినడిగి ఈ బంగ్లాలో 2 రోజులు ఉండేది ఎవరికోసం? ఆయన పెదవుల మీద చిరునవ్వు మెరిసింది. నీలిమ మంచినీళ్ళ గ్లాసుతో ఆ గదిలోకి ప్రవేశించింది. ఆయన చేతికి ఆ గ్లాసు అందివ్వబోయింది. ఆయన కళ్ళతో చెప్పారు గ్లాసు టేబుల్‌పై పెట్టమన్నట్టు. ఆమె గ్లాసు మౌనంగా టేబుల్‌పై పెట్టి ఇటు తిరిగేసరికి ఆయన మంచం మీద నుండి లేచి వెళ్ళి గది తలుపులు మూసి గడియ వేసి ఆ తలుపుకి అడ్డుగా ఇటు తిరిగి ఎడం చేయి నడుం మీదాంచి కుడి చెయ్యి మీసాల మీదకు పోనిచ్చి విలాసంగా ఆమె వైపు చూసి నవ్వారు. ఆ నవ్వు, ఆ నిలబడే తీరు, ఆయన కళ్ళలో కనిపించే కోరిక, మనసులో ఉద్దేశం తెలిసిపోయినట్టుగా ఆమె ఒక్కసారి త్రుళ్ళిపడినట్టయింది. ప్రాణం ఎగిరిపోయినట్టయి గుండెలు దడదడలాడసాగాయి. కాళ్ళు భయంతో గజగజలాడి శరీరం కంపించసాగింది. మనసు ఉపాయాల కోసం వెతుక్కుంటోంది. ఎలా ఈ గదిలోంచి తప్పించుకోవాలా? ఈయన్నుంచి దూరంగా ఎలా పారిపోవాలా అని. నీలు ఆయన కంఠస్వరం అదోలా గమ్మత్తుగా కొత్తగా ఉంది. ఆమె మాట్లాడలేదు. రక్తం గెడ్డకట్టుకుపోయినట్టుగా అయి నిలబడిపోయింది. ఈ రోజు ఎందుకో నా మనసు నిన్ను కోరుకుంటోంది. కాదనకుండా నా కోరిక నువ్వు తీరిస్తే నీకు కనకాభిషేకం చేస్తాను. నీ ఇల్లంతా బంగారం చేస్తాను. రా వచ్చి నా కోరిక తీర్చు అంటూ చేతులు చాపారు. నీలిమ గొంతుకు పొడారిపోతున్నట్టయి ప్రాణం నీరైపోతున్నట్టుగా అయిపోసాగింది. మీరు మీరు ఏంటంటున్నారు? హీనస్వరంతో అడిగింది. ఆ మాట ఎక్కడో నూతిలో నుండి వెలువడినట్టుగా ఉంది. ఆయనకు ఆ మాట వింటూనే గట్టిగా నవ్వేశారు. నీలిమకు ఆ నవ్వు చూస్తుంటే పరమ అసహ్యంగా అనిపించసాగింది. ఈయన తను ఇన్ని రోజులు నమ్ముతూ వచ్చింది. ఇప్పుడు ఈయన అసలు స్వరూపం బయటపడింది. తనకి అనుమానంగానే ఉంది. నీకు నేను తండ్రిలాంటి వాణ్ణి అని అంటున్నా ఆయన మాటల్లో చూపుల్లో ఏదో భావం తొంగి చూసేది. నీలిమకు ఏం చెయ్యాలో తోచక అలా నిలబడిపోయింది. నీకర్థం కాలేదా? అంటూ ఒక్కో అడుగు వేస్తూ దగ్గరకు రాసాగాడు. నీలిమ భయంతో బిగుసుకుపోతూ వెనక్కి అడుగు వేస్తూ వెళ్ళసాగింది. అలా వెళ్ళి గోడకంటుకుపోయింది. ఆయన ప్రవర్తనకి అసహ్యం, కోపం కలగసాగాయి. చేతిలో ఏదైనా ఉంటే ముఖం బద్దలు కొడదామన్నంత ఆవేశం కలగసాగింది. గట్టిగరిస్తే ఎవరైనా వస్తారన్న నమ్మకం కూడా లేదు. నీలిమ ఒక్కసారి భయంగా గదంతా కలియజూసి ఆ చూపులు ఆయన మీద క్షణసేపు నిలిపి టేబుల్ మీదున్న బెల్ల వైపు చూసింది. ఆ బెల్లు కళ్ళబడగానే మెరుపులా అటు పరిగెత్తింది. అది గమనించిన ఆయన కళ్ళు చింతనిప్పుల్లా అయ్యాయి. తన పరువు ప్రతిష్టల్ని నౌకర్ల ఎదుటకి లాగి పారేయడానికి ప్రయత్నిస్తోందా? రంగనాయకులు గారిని అడిగి తను ఈ మహల్‌కి అప్పుడప్పుడు వచ్చి ఉంటున్నాడు. ఎందుకు? నీలిమ అందచందాలకి దాసుడై ఆమెను ఎలా అయినా తను లొంగదీసుకోవాలని. ఈ అమ్మాయిది డబ్బు కాసించి శరీరాన్ని అప్పగించే స్వభావం కాదు. అందుకే ఆ విషయం గ్రహించి తనని ఆ అమ్మాయిని నమ్మేటట్టు చేశాడు. ఇంకా తన మనసులో కోరిక తెలియజేయకూడదనుకున్నా ఆమెను తోటలో ఉదయం చూడగానే ఇక మనసు మాట వినకుండా పోయింది.
ఇప్పుడు ఈ అమ్మాయి పొగరు చూస్తుంటే మనసు ఇంకా రెచ్చిపోయి, పంతం పెరిగిపోయి కోరిక పూసలు కొట్టసాగింది. ఒక్క అంగలో వెళ్ళి ఆమె చేయి పట్టుకున్నాడు. ఆయన ఏమాత్రం ఆలస్యం చేసినా ఆమె చేతి వేళ్లు బలంగా బెల్నొక్కేవే. ఆయన ఆమె వైపు కర్కశంగా చూశారు. నీలిమ భయంగా చెయ్యి విడిపించుకోబోయింది. ఆయన వదల్లేదు. మరింత గట్టిగా ఆ చేయి పట్టుకుంటూ, బెల్ మోగించి నన్నే అల్లరి పెట్టాలని చూస్తున్నావా? నేను తలుచుకున్నానంటే నిన్ను నీ బ్రతుకుని నడివీధిలోకి లాగి తలదాచుకోవడానికి నీడ, తాగడానికి నీళ్లు, తినడానికి తిండి, కట్టడానికి బట్టా కూడా లేకుండా చేయగలను. నేనంటే ఎవరనుకున్నావో ఏమో. పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా నాకు లొంగిపో. నా కోరిక తీర్చావో నిన్ను ఒంటి స్తంభం అద్దాల మెడలో కూర్చోబెడతాను. దరిద్రం అనే మాటే ఈ జన్మలో నీ జీవితంలోకి తొంగి చూడదు. చూడనివ్వను. అర్థమైందా? అంటూ అదో రకంగా నవ్వి చెయ్యి పట్టి దగ్గరకు లాక్కున్నారు. ఛీ, వదలండి. తండ్రితో సమానమని గౌరవ మర్యాదలు మీకు దారపోసినందుకు పశువు కంటే హీనంగా ప్రవర్తిస్తారా? మీ ఆదరణ, మీ ఐశ్వర్యం, మీ అభిమానం నాకు అక్కర్లేదు. నాగుపాము నీడలో తలదాచుకోవడానికి నేనేమంత తెలివి తక్కువదాన్ని కాదు. వయసు పెరిగినా, జీవితం తరిగిపోతున్నా, ఆశలు కరిగిపోయినా, ఆవేశాలు, కోరికలు మిమ్మల్ని దెయ్యాల్లా పీడించి పరస్త్రీల పాలిట రాక్షసులై ప్రవర్తిస్తున్న మీరంటే నాకే కాదు, ఏ స్త్రీ అయినా అసహించుకుంటుంది. మీ మాటలకు లొంగిపోయి నన్ను అర్పించుకుంటానన్న వెర్రిమొర్రి కోరిక కట్టిపెట్టి మర్యాదగా నన్ను వదిలిపెట్టండి అంది నీలిమ. ఏమాత్రం జంకు పైకి కనిపించకుండా లేని ధైర్యం కూడదీసుకుంటూ, ఆయన పట్టు విడిపించుకోవడానికి ప్రయత్నిస్తూ. ఆ మాటలు వింటూనే ఆయన మండిపడుతూ, ఏమన్నావ్? అంటూ కోపంతో గట్టిగా అరిచి ఆమెను మంచం మీదకు లాగారు. ఆయన బలం కొద్దీ అలా లాగడంతో నీలిమ మంచం మీద పడింది. మంచం మీద పడి పడ్డంతో ఆమెలో ఆవేశం పొంగి పొర్లింది. కళ్ళు ఎర్రగా జ్యోతుల్లా అయ్యాయి. ఆయన్ని చంపేయాలన్నంత కోపం ముంచుకొచ్చింది. ఆయన చేతులు ఆమె శరీరాన్ని పెనవేసుకుపోతుంటే శరీరం విడిపోతున్నట్టుగా, ఏ అంటువ్యాధో తనకి సోకినట్టుగా తన శరీరం అంటే తనకే అసహ్యం అనిపించసాగింది. తన జీవితాన్ని ఈయన కరిపించవలసిందేనా? కన్నీగా తను కన్న కలలు, మనసులో ఆశల కుంచెతో హృదయ పలకంపై చిత్రించుకున్న అందాల సుందరమూర్తి బొమ్మ ఈ రోజుతో చెరిపేసుకోవలసిందేనా? భర్త, పిల్లలు, ఇక ఆ ఆశే తనకుండదా? సంసార జీవితంలో నిండా మునిగిపోయి భర్త, పిల్లలతో గడిపే అదృష్టం తనకిక లేదా? ఆ ఆలోచనలు ఆమెను చుట్టుముట్టగానే ఒక్కసారి పిచ్చి బలం ఆమెలో ప్రవేశించినట్టయి రెండు చేతులతో బలమంతా ఉపయోగించి ఆయన్ని ఒక్క తోపు తోసింది. అంతే, ఆయన ఆ తోపుకి ఆగలేనట్టు వెనక్కి తూలి గోడపై పడ్డారు. అదే సమయమని తరచిన నీలిమ మెరుపులా మంచం మీద నుండి లేచి గుమ్మం వైపు పరిగెత్తింది. తలుపులు తీసుకుని బయటకు ఒకటే పరుగు పెట్టింది. అప్పుడే ఆ బంగ్లాలోకి రంగనాయకులు గారు, దివాన్ కోదన్ రామయ్య గారు రావడం కళ్ళబడింది. నీలిమను చూస్తూనే ఇద్దరూ ఆగిపోయారు. వాళ్ళిద్దరినీ చూస్తూనే ఆమె టక్కున అలా బొమ్మలా నిలబడిపోయింది. ఆ ఇద్దరూ ఆమెను పరీక్షగా చూడసాగారు. చీర నలిగిపోయింది. తలలో పూలు రాలిపోతూ దారానికి వేలాడబడుతూ ఉన్నాయి. నుదుట కుంకుమ చెదురుంది. ఆమెను అలా చూడగానే ఇద్దరికీ ఏదో అనుమానం వచ్చినట్టయి ముఖాముఖాలు చూసుకున్నారు. వాళ్ళ మనసుల్లో కలిగిన అనుమానాన్ని వెంటనే గ్రహించుకున్నదానిలా అక్కడ నిలవలేక వాళ్ళని తప్పించుకుని తమ ఇంటివైపు పారిపోయింది. రాజాగారి చూపుల్లో భావం గ్రహించుకున్న కోదండరామయ్య గారు సిగ్గుతో అవమానంతో తల ఉంచుకున్నారు. ఆయన తల గిరున తిరిగిపోయింది. రాజాగారి స్నేహితులొస్తుంటే అనుమానమే రాలేదు. ఆ రోజు ఆయన అక్కడే ఉన్నారు. ఆయన తన కూతురికి చీరలు, నగలు ఇస్తుంటే ఏదో అనుకున్నారు గాని తన కూతురు డబ్బు కాసించి ఇంత నీచానికి దిగజారిపోతుంది అని ఆయన కలలో కూడా ఊహించలేదు. రాజాగారు అక్కడ ఉన్న మూలాన తన కోపాన్ని, ఆవేశాన్ని ఆపుకున్నారు. ఆ క్షణాన వెళ్లి కూతుర్ని నరికి పారేయాలన్న కోపం ముంచుకు రాసాగింది. రాజా రంగనాయకులు గారు మరో రకంగా అర్థం చేసుకున్నారు. దివాన్ని వెళ్ళిపోమని చెప్పి ఆయన మేడ మీదకు వెళ్లారు. నీలిమంటే ఉన్న మంచి అభిప్రాయం ఆయనకు ఆ క్షణంలో పోయింది. నీలిమ డబ్బు కోసం తన స్నేహితుడితో పరిచయం పెంచుకుంది అని అపోహపడ్డారు. నీలిమ జరిగిందంతా చెబుతూ మధ్యలో ఆపేసి వెక్కి వెక్కి ఏడవసాగింది. నీలు, అన్నాడు కంగారుగా కృష్ణ. ఆమె అతని గుండెల మీద తలాంచుకుంటూ భరించరాని దుఃఖంతో కుమిలిపోసాగింది. నీలు, ఏంటిది? ఆ దుర్మార్గుడు నిన్ను ఏమైనా అన్నాడా? ఎందుకీ కన్నీళ్లు? ఏం జరిగిందో నాతో చెప్పు అంటూ ఓదార్చి ఆమెను గుండెలకు హత్తుకుంటూ తర్వాత ఏం జరిగిందో చెప్పమంటూ బలవంతం చేయడంతో నీలిమ చెప్పసాగింది. నన్ను చూడగానే మా నాన్నగారికి అనుమానం వచ్చి వేరే విధంగా భావించి ఇనప గొలుసుతో నా చర్మం ఊడొచ్చినంత గట్టిగా చావ బాధేశారు. నా శరీరంలోంచి ప్రాణం వేరవకుండా ఆ బాధ ఎలా భరించానో గాని నా ప్రాణం మాత్రం పోలేదు.
నెల రోజులు మంచం పట్టేశాను. కాలు కింద పెట్టలేని స్థితిలో ఉన్న నాన్నగారికి రవ్వంత జాలి కూడా లేకుండా పోయింది. ఆ రోజు నుంచి నాన్నగారు నా ముఖం చూడడం మానేశారు. నేను ఎదుట పడితే చాలు మండిపడిపోయేవారు. రాజాగారికి నేనంటే అసహ్యం కలిగింది. ఇంట్లో ఉన్న నౌకర్లకి ఈ విషయం ఎలా తెలిసిపోయిందో తెలిసిపోయింది. నాపై రకరకాలుగా చెప్పుకునేవారంతా. అలా నా జీవితం అందరిలో నవ్వుల పాలు అయిపోయింది. అందరూ నా గురించి హేళనగా మాట్లాడుకోవడం విని భరించలేక వీధి ముఖం చూసేదాన్ని కాదు. అలా ఇంట్లోనే మగ్గిపోయేదాన్ని. నాన్నగారి ప్రవర్తనలో మార్పనేది లేదు. నేనంటే ఆనాటికి ఈనాటికి అసహ్యం మాత్రం పోలేదు. నీలు అని పిలవడం మానేశారు. నీలు అని ఆయన పిలిచి నేను నాన్నగారి ఎదుటపడి కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. ఒకసారి ఏం జరిగిందంటే అంటూ చెప్పడం ఆపి అతని ముఖంలోకి చూసింది. ఆమె కళ్ళల్లో నీళ్లు తళుక్కున మెరిశాయి. పెదవులు దుఃఖాన్ని ఆపుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టు వణకసాగాయి. చెప్పు ఏంటో ఆతృతగా అడిగాడు. తల విదిలించింది. చెప్పలేను అన్నట్టు. చెప్పలేను, చెప్పే శక్తి నాకు లేదు అంటూ బోరున ఏడ్చేసింది. ఆమె తలని మరింత దగ్గరకు లాక్కుని గుండెలకు హత్తుకుంటూ ఒక నిశ్చయానికొచ్చిన వాడిలా మెల్లగా ఓదార్పుగా అన్నాడు. చెప్పొద్దు. చెప్పమని నిన్ను బలవంతం పెట్టను. నీ బాధ చల్లారే వరకు కన్నీళ్లు కార్చు. ఆ కన్నీళ్లు నా గుండెల్లోకి ఇంకిపోని. ఇంకిపోయిన ఆ కన్నీళ్లు నా గుండెల్లో సుడిగుండమై నా మనసులో పగని, పంతాన్ని, ఆవేశాన్ని, ఆరాటాన్ని, ఉద్రేకాన్ని రెట్టింపు చేస్తాయి. నీకు జరిగిన అన్యాయం నా గుండెలో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. ఫలితం ఆ దుర్మార్గుడు ఎక్కడున్నా వేటాడి వెంటాడి ప్రాణం తీస్తాను అన్నాడు ఆవేశంగా. అలా అంటున్నప్పుడు అతని కళ్ళు అగ్నిగోళాల్లా తయారయ్యాయి. మనసులో కోపం రగిలి సెగలుగా మారసాగింది. అతని గుండెల్లో పసిపాపలా ఒదిగిపోయింది. ఆమెను ఆ క్షణంలో అలా చూస్తుంటే మనసంతా మెత్తబడిపోసాగింది. ఎందుకా ఈ నీలిమ పగలంతా ఎక్కడా కనిపించదు. తండ్రికి కూడా అంత అసహ్యమా ఈమంటే? నిజానిజాలు తెలుసుకోకుండా కన్న కూతుర్నే అనుమానించిన అతను ఒక మనిషేనా? ప్రతి ఆడపిల్లకు ఎన్నో ఆశలు, కోరికలు ఉంటాయి. ఆశలు పెంచుకునే అవకాశం లేక, కోరికలు తీరే మార్గం లేక తనలో తాను ఎంత కుమిలిపోతుందో. తను ఈమె జీవితాన్ని చక్కదిద్దేదెలా? అపనందలు మాపేసి ఆమెను ఒక ఇల్లాలుగా, పిల్లలకు మాతృమూర్తిగా సంఘం ఎదుట నిలబెట్టాలంటే ఎలా? ఏ విధంగా చేస్తే ఆమె పవిత్రత అందరూ అర్థం చేసుకుంటారు? అతను ఆలోచించసాగాడు. ఇద్దరూ అలా ఎంతసేపు కూర్చున్నారో వాళ్ళకే తెలియలేదు. కొంతసేపటికి ఆమె మెల్లగా అతన్ని విడిపించుకుని నేను వెళతాను అంటూ లేచింది. అతను అయిష్టంగా తల ఊపాడు. అలాగే అన్నట్టు. నీలిమ ఒక్కో అడుగు భారంగా వేస్తూ మెల్లగా అక్కడి నుండి తమ ఇంటివైపు వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిన వైపే అలా చూస్తూ బరువుగా నిట్టూర్చి నీలిమహల్ వైపు దారి తీశాడు. ఆ రోజు రాణి రత్నావళిదేవి కొడుకుని తన గదిలోకి రమ్మని కబురు చేశారు. రమ్మని కబురు చేశారా? కృష్ణ తల్లిని ప్రశ్నించాడు. అవును బాబు అంటూ కొడుకుని కూర్చోమని చెప్పి మెల్లగా అసలు విషయం చెప్పారు. మామయ్య గారి వద్ద నుండి ఉత్తరం వచ్చింది. వారికి ఒంట్లో బాగుండలేదట. డాక్టర్ ఆయన్ని ఒక నెల రోజుల వరకు ఎక్కడికి కదలొద్దని చెప్పాడట. సౌందర్య ఇక్కడికి వస్తానని పట్టుబట్టి కూర్చుందట. నిన్నొచ్చి ఆమెను తీసుకువెళ్ళమని రాశారు. ఆ మాట అంతకు ముందు వినుంటే ఆమె రాకకు ఎంతైనా సంతోషించేవాడు. ఇప్పుడు ఆమె ఇక్కడికొస్తుంది అంటే మనసంతా ఎలాగో అనిపిస్తోంది. ఒక విధంగా ఆమెను తను మోసం చేస్తున్నానేమో అన్న భావం మనసుని నులిమేసాగింది. తప్పు చేస్తున్నానేమో, ఇద్దరి కన్నెపిల్లల హృదయాలతో ఆడుకుంటున్నానేమో అన్న భావం అతన్ని కొంగదీసాగింది. ఆ ఇద్దరి మనసుల్లో ప్రేమ విత్తనాన్ని తనే నాటి, ఆ విత్తనం మొలిచి మొలకై మహావృక్షమయ్యాక ఇప్పుడు తన చేతులతో ఆ వృక్షాన్ని మొదలంటూ నరికేయగలడా? ఆలోచిస్తున్న అతడు మౌనం వహించాడు. బాబూ ఆవిడ మెల్లగా పిలిచారు. కొడుకు అలా మౌనంగా ఉండిపోవడం మనసులోనే ఆశ్చర్యపోయారు. తల్లి పిలుపుకి త్రుళ్ళిపడ్డట్టుగా అటు చూశాడు. ఏంటి మాట్లాడావు? వెళ్ళి సౌందర్యం తీసుకొస్తావా లేదా? ఆవిడ అనుమానంగా ప్రశ్నించారు. అతను నవ్వు అన్నాడు. నేనే వెళ్ళి తీసుకురావాలా? ఎవరినైనా పంపించమంటారా? కొడుకెప్పుడు ఆ విధంగా మాట్లాడలేదు. ఆ మాటలు వింటూనే ఆవిడ విస్తుపోయారు. నీకు తీరిక లేదా? మనసులో ఏదో ఆలోచిస్తూ మామూలుగా అడిగారు. లేదన్నట్టుగా తల ఊపాడు. సరే నీ ఇష్టం. నీకెలా తోస్తే అలా చెయ్యి. ఆవిడ ఇక ఏం మాట్లాడలేదు. కృష్ణ అలాగే అన్నట్టు తల ఊపి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అతనికి ఆ రోజంతా మనసు ఏం బాగుండలేదు. సౌందర్య రావడం అతనికిష్టం లేదు. అతని మనసులో ఉద్దేశం అతనే గ్రహించుకుని సిగ్గుపడసాగాడు. నిజంగా పురుషుడి మనసు అంత చంచలమా? నిన్న మొన్నటి వరకు సౌందర్యే తన ఆరాధ్య దేవత. మరిప్పుడు
భగవంతుడా అనుకుంటూ బాధగా కళ్ళు మూసుకుని ఎడంచేతి వేళ్లు క్రాఫ్లోకి పోనిచ్చి జుత్తుని పిడికిలతో బిగించాడు. తను ఇండియాకు రాకుండా అక్కడే విదేశాల్లో ఉండిపోయినా బాగుండేది. అటు సౌందర్య, ఇటు నీలిమ ఇద్దరూ తన హృదయంలో తిష్టవేసిన వాళ్లే. తాను ఎవరినీ కాదనలేడు, ఎవరినీ మోసం చేయలేడు. సౌందర్య గురించి తల్లికి చెప్పలేడు. నీలింకు ఈ విషయం చెప్పేస్తే తనపై ఆశలిక పెంచుకోకుండా జాగ్రత్త పడుతుందేమో. కృష్ణకమల్ బాగా ఆలోచించి ఒక నిర్ణయానికొచ్చాడు. కృష్ణ ఆ రోజు రాత్రి 8 గంటల తర్వాత తీరిక చేసుకుని నీలిమహల్కి బయలుదేరి వెళ్ళాడు. ఇక అక్కడికి తరచూ రాకూడదని నిశ్చయించుకున్నాడు. బంగళా అంతా చూశాడు, నీలిమ కనిపిస్తుందేమో అని. ఆమె ఎక్కడా కనిపించలేదు. అతనికి జాలనిపించింది. ఆమెకెవరున్నారు? ఉన్న తండ్రికి కూడా ఆమె అంటే అసహ్యం. ఇంట్లో ఏ మూల పడుకునుంటుంది అని మనసులో అనుకుంటూ ఆమె ఇంటివైపు దారి తీశాడు. ఇంటి తలుపులు గడియవేసున్నాయి. లైటు కూడా ఆర్పేసుంది. కిటికీలో నుండి వెలుతురు కనిపించడం లేదు. తలుపు తట్టబోయి ఆగిపోయాడు. తను తలుపు కొడితే వాళ్ళకి మెలకువ వస్తుంది. నీలిమ వీళ్ళ గదిలో పడుకోదు కదా, వెనక వైపున్న గదుల్లో ఉంటుంది. వెనక వైపు నుంచి వెళ్ళి తలుపు తడితే ఆమె లేచొచ్చి తలుపు తీస్తుంది అని క్షణంసేపు ఆలోచించి మెల్లగా ఇంటి వెనక వైపు వెళ్ళాడు. తలుపులు మూసున్నాయి. కిటికీ తలుపు తీసి ఉండడంతో లైటు వెలుతురు వరండాలో పడుతోంది. నీలిమ మేలుకునే ఉందా, పడుకోలేదా అని ఆలోచిస్తూ కిటికీ దగ్గరగా వెళ్ళి గదిలోకి తొంగి చూశాడు. అంతే, క్షణంసేపు అలా ఉండిపోయాడు. కనురెప్ప వెయ్యాలనిపించలేదు. గుండెల్లో ఏదో చెప్పలేని హాయి ఉద్భవించి అది శరీరమంతా పాకి దేహం పులకరించి మనసు వశం తప్పింది. తలుపు నెట్టుకుని లోపలికి వెళ్ళమని మనసు శతవిధాల పోరు పెట్టసాగింది. నీలిమ అప్పుడే స్నానం చేసి తడిబట్టలతో ఆ గదిలోకి వచ్చినట్టుంది. అప్పుడే అతను కిటికీలో నుండి చూశాడు. నీలిమ అతన్ని చూసుకోలేదు. స్టాండ్ దగ్గరగా వెళ్ళి తన ఒంటికి చుట్టుకున్న తడిచీర విప్పి పక్కన పడేసి మరో చీర కట్టుకోసాగింది. ఆ క్షణాన్న తలుపులు తోసుకుని లోపలికి వెళ్ళి ఆమెను 2 చేతులతో చుట్టేసి దగ్గరకు లాక్కొని బలంగా గుండెలకు అదుముకుని తనలో ఐక్యం చేసుకోవాలన్నంత కోరిక బలంగా కలిగింది. ఒక్కడుగు ముందుకు వేశాడు. ఏంటి నువ్వు చేస్తున్న పని? అతని అంతరాత్మ ఒక్కసారిగా ప్రశ్నించింది. అతని ముఖం గంభీరంగా మారిపోయింది. నిన్ను నమ్మిన ఒక అమ్మాయి జీవితం నాశనం చేయడానికి చూస్తున్నావా? నీకు ఆమంటే అంత ఇష్టమైతే పెళ్లి చేసుకో, అంతేగాని తాళి కట్టకుండా ఒంటి మీద చేయి వేయడం చాలా పాపం. అది నీ వ్యక్తిత్వానికే దెబ్బ అంటూ అతని అంతరాత్మ హెచ్చరించడంతో తప్పు చేసిన వాళ్ళ తల వంచుకుని గిరుక్కున వెనుతిరిగాడు. నీలిమహల్లో ఎలా ప్రవేశించాడో, గదిలోకి వెళ్ళి మంచం మీద ఎప్పుడు పడిపోయాడో అతనికి తెలీదు. తన ఆలోచనలకి తనే సిగ్గుపడిపోయాడు. ఆమెకి విషయం తెలిస్తే ఏమనుకుంటుంది? నీలిమను చూస్తుంటే తన మనసు ఎందుకిలా అయిపోతుంది? ఆమె ఎదుటుంటే మనసంతా ఎలాగో అయిపోయి రకరకాల ఆలోచనలు తలెత్తి కోరికలు బుసలు కొడతాయి. ఇంతవరకు తను ఏ అమ్మాయిని చూసినా మనసు అలా పిచ్చి పిచ్చిగా గంతులు వేయలేదు. మరి ఈమెను చూస్తుంటే మనసు ఎక్కడా ఆగక కళ్ళెం లేని గుర్రంలా ఒకటే పరుగు పెడుతోంది. ఎలా ఆమె ఆకర్షణ నుండి తప్పుకోవడం? ఆలోచిస్తూ అలా కళ్ళు మూసుకున్నాడు. కాని మువ్వల శబ్దం మెల్లగా వినిపించసాగింది. చిరుమువ్వల శబ్దం ఎవరిదో అతనికి తెలుసు. నీలిమ కాలి పట్టాలు ఆ విధంగా శబ్దం అవుతాయి. అడుగుల సవ్వడి, మువ్వల శబ్దం మెల్లగా దగ్గరైంది. సన్నజాజుల పరిమళం గుప్పుమంది. మంచం దగ్గరగా వచ్చి అతని నుదుటిపై చేయి వేసింది. కృష్ణకమల్ కళ్ళు విప్పలేదు. ఊపిరి బిగబట్టి అలాగే పడుకున్నాడు కదలకుండా. లైటు వేసింది. అతని వైపు ఒక క్షణం అలాగే చూసి మెల్లగా కిటికీ దగ్గరగా వెళ్ళి వాటికున్న తెరలు తీసి సర్దింది. కృష్ణకమల్ ఆమె ఏం చేస్తుందా అన్నట్టు కళ్ళు తెరిచి చూశాడు. నీలిమ తెల్ల చీర కట్టుకుని తెల్ల జాకెట్ వేసుకుంది. పెద్ద జడ, నుదుట ఎర్రని గుండ్రని పెద్ద బొట్టు పెట్టుకుంది. అతని మనసు క్షణం సేపు ఒక ఊగింది. చటుకున మంచం దిగి వెళ్ళి నీలిమను 2 చేతుల మధ్య ఎత్తుకొచ్చి మంచం మీద పడుకోబెట్టి తను ఆమె గుండెల్లో ఒదిగిపోవాలన్న కోరిక కలగడంతో ఆ కోరికను బలవంతంగా గుండెల్లోనే అదింపెట్టి ఆమె తన వైపు ఎక్కడ చూస్తుందో అని చటుకున కళ్ళు మూసుకున్నాడు. ఆమె లైట్ ఆర్పి తలుపులు దగ్గరగా చేరేసి వెళ్ళిపోయింది. కృష్ణకమల్కి నీలిమహల్కి వెళ్లాలంటేనే భయం పట్టుకుంది. ముందు రోజు ఉదయమే నీలిమకు కనిపించకుండా త్వరగా వచ్చేశాడు. తెలిస్తే త్వరగా రానివ్వదేమో అని. ఆమెలో ఏదో మంత్రశక్తి ఉంది. లేకపోతే తను ఎందుకిలా ఆమె అందానికి దాసుడైపోతున్నాడు? వారం రోజులు ఆ నీలిమహల్ వైపే వెళ్లలేదు.
సౌందర్య వద్ద నుండి ఉత్తరం వచ్చింది. మీకు తీరిక లేకపోతే నేను ఏమీ అనుకోను. మీ పనులు నాకు తెలుసు. నన్ను తీసుకురావడానికి మీరు ఎవరినీ పంపించనవసరం లేదు. 2 రోజుల్లో నేనే బయలుదేరి మీ ఊరొస్తున్నాను అంటూ రాసింది. ఆ ఉత్తరం వచ్చిన దగ్గర నుండి మనసింకా భారం అయిపోయింది. కృష్ణకమల్ ఆ రోజు నీలిమహల్కి వెళ్ళి నీలిమని తీసుకుని విశ్రాంతి బంగ్లాకు వెళ్ళి అక్కడ ఆమెకు సౌందర్య గురించి చెప్పాలని నిశ్చయించుకున్నాడు. నీలిమహల్ మహత్యమేంటో గాని మనసు వశం తప్పుతుంది. ఆ మహల్కి దూరంగా నీలిమను తీసుకువెళితే తనలో ఎలాంటి కోరికలు తలెత్తవేమో. అతను ఆ రాత్రి 7 గంటలకి నీలిమహల్కి వెళ్ళాడు. నీలిమహల్ మేడ మీద వరండాలో ఉన్న కుర్చీలో నీలిమ దిగాలుగా కూర్చునుంది. ఆమెను అలా చూడగానే మనసంతా ఎలాగో అయిపోయింది. తను వారం రోజులుగా అటు రాలేదని, ఆమె అలా దిగులుగా ఉందని గ్రహించాడు. నీలు మృదువుగా పిలిచాడు. ఆ పిలుపుకి ఒక్కసారి తలెత్తి చటుక్కున చూసింది. ఆ కళ్ళల్లో కోటి కాంతులు తళుక్కుని మెరిశాయి. మీరొచ్చారా? ఈరోజు కూడా రారనుకుంటున్నాను అన్నట్టు కనురెప్పలు రెపరెపలాడాయి. అతన్ని అనుకోకుండా అలా చూడగానే ఆమెలో సంతోషం ఒక్కసారిగా పొంగి పొర్లింది. ఆపుకోలేని ఆనందంతో ఒక్క ఉరుకులో అతని వద్దకు పొరుగునొచ్చి అంతలోనే సందేహించినట్టుగా చటుక్కున ఆగిపోయింది. అతను ఆమె వైపు రెప్ప వాల్చకుండా చూశాడు. ఆమె కూడా అలాగే చూసింది. ఇద్దరి చూపుల్లో ఎలాంటి భావం లేదు. చూపులు మామూలుగా ఉన్నాయి. నువ్వు నాకేమవుతావు అన్నట్టు అతని కళ్ళు ప్రశ్నించాయి. నేను మీకు ఏం కాను కదూ అన్నట్టు ఆమె బేలగా చూసింది. అతను ఆమె అలా ఆగిపోవడంతో చేతులు చాపి కళ్ళతో దగ్గరగా రమ్మని సైగ చేయలేదు. నీలిమ చిన్నబోయి అలాగే బొమ్మలా నిలబడిపోయింది. కృష్ణకమల్ ముఖం గంభీరంగా మారిపోయింది. మనసుని రాయి చేసుకోవడం ఈ రోజు నుండి నేర్చుకోవడానికి ప్రయత్నించసాగాడు. నీలిమ ఎన్ని రంగురంగుల చీరలు కట్టినా ఆనాడు కిటికీలో నుండి చూసిన దృశ్యమే కళ్ళ ముందు కదులుతూ అతన్ని పిచ్చెక్కిస్తోంది. నాతో విశ్రాంతి భవనానికి ఒకసారి రా అన్నాడు వెనుతిరుగుతూ. ఎందుకు ఏంటి అని ఆమె ప్రశ్నించలేదు. మౌనంగా అతని వెంట నడిచింది. నీలిమకు ఎందుకో అతను చాలా మారిపోయినట్టు అనిపించసాగింది. అతనిలో ఉన్నట్టుండి ఎందుకింత మార్పు వచ్చింది? తనని దూరంగా నెట్టివేయడానికి చూస్తున్నాడా? మౌనంగా అతని వెంట వెళ్ళి కారులో కూర్చుంది. కారు స్టార్ట్ అయింది. కారు డ్రైవ్ చేస్తున్న అతను నీలిమతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఆమె కూడా అతన్ని పలకరించలేదు. కృష్ణకమల్, నీలిమ ఇద్దరూ ఆ బంగ్లాలోకి ప్రవేశించారు. అతను తిన్నగా ఆమెను గదిలోకి తీసుకెళ్లి అక్కడ సోఫాలో కూర్చోమని చెప్పి అతను కిటికీ దగ్గరగా వెళ్ళి అటు తిరిగి నిలబడ్డాడు. నీలిమ అతని వైపే చూడసాగింది. రోజులా అతను చనువు చూపించడం లేదు. నేనున్నాను అని ధైర్యం చెప్పడం లేదు. ఇంతలో ఎంత మార్పు! ఆ గదిలో కొద్ది క్షణాలు మౌనం రాజ్యం చేసింది. ఎవరికి వాళ్లే ఎలా పలకరించుకోవాలో అర్థం కానట్టు అలా ఉండిపోయారు. నీలిమ గుండెల్లో బాధ సుడులు తిరగసాగింది. పేదరికం కన్నెపిల్లల జీవితాన్ని ఊబిలోకి లాగేస్తుంది. ఆనందాన్ని హరింపజేస్తుంది. ఉత్సాహాన్ని చంపేస్తుంది. ఆమెకు దుఃఖం ముంచుకురాసాగింది. అతి ప్రయత్నం మీద వస్తున్న దుఃఖాన్ని ఆపుకోవడానికి ప్రయత్నిస్తూ కింద పెదవిని పై పంటితో నొక్కిపెట్టింది. మౌనాన్ని భరించలేని వాళ్ళ కృష్ణకమల్ ఇటువైపు తిరిగాడు. నీలిమ అతని వైపు చూసింది. క్షణసేపు ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి. అతి ముఖ్య విషయం ఏదో చెప్పబోతున్నవాడిలా మామూలుగా చూశాడు. ఆ చూపుల్లో ఎలాంటి భావం తొణకలేదు. నీలు, ఆ కంఠస్వరం కొత్తగా ఎలాగో ఉంది. ఆమె మౌనంగా అలాగే చూసింది. నీతో కొన్ని విషయాలు మాట్లాడడానికి నేనిక్కడికి తీసుకొచ్చాను అంటూ క్షణం ఆగి, జీవితం మనకి భగవంతుడిచ్చిన వరం. రోజులు గడిచిపోతుంటే ఆయుష్ తరిగిపోతుంటుంది. అది మనం గ్రహించుకుని మన జీవితాన్ని మనమే చక్కదిద్దుకొని ఆనంద మార్గం గుండా నడిచిపోవాలి. అంతా మన చేతిలో ఉంది అన్నాడు. దేనికి ఉపోద్ఘాతం అంతా అన్నట్టు చూసింది. నీలు, నువ్వు కూడా అందరిలాగే జీవితం సాగించాలన్నదే నా కోరిక. అందుకు నీకు ఏ విధంగా ఎలా అయినా సరే నా సహాయం లభిస్తుంది. కొన్ని లక్షలు ఖర్చు చేసైనా నీ పెళ్లి నేను జరిపిస్తాను. ఉత్తముడు, సభ్యత, సంస్కారం కలవాడు, యోగ్యుడు, అన్ని విధాలా నీకు తగిన వాడిని తీసుకొచ్చి పెళ్లి చేస్తాను. అందరిలాగే నువ్వు సుఖంగా సంతోషంగా ఉండాలని ఆశిస్తున్నాను అంటూ ఆమె వైపు చూశాడు. అతను చెబుతుంటే మౌనంగా, నిర్లిప్తంగా, బాధగా, బరువుగా, నిరాశగా చూసింది. అతను క్షణంసేపు ఆమె కళ్ళలోకి చూస్తూ మనసులో భావాలు కళ్ళలో ప్రతిబింబిస్తాయేమో అని ఆశించాడు. ఎలాంటి భావం అతనికి గ్రహింపు అవలేదు. నీలు, ఎన్నాళ్ళిలా జీవితం గడుపుతావు
మీ నాన్న చూస్తే లేవలేని స్థితిలో ఉన్నారు. ఇక నిన్ను ఎవరు చూస్తారు? పెళ్లి చేసుకుంటే భర్తే కొండంత అండ. అతడితోనే నీకు ప్రపంచమంతా అనిపించే భావానికి వచ్చేస్తావు. సంసారంలో పడి ఈ పడ్డ బాధలన్నీ మరిచిపోతావు. ఆమెకు నచ్చజెబుతున్న ధోరణిలో అన్నాడు. అతని మాటలకి నీలిమ పేలవంగా నవ్వింది. ఆ నవ్వులో జీవం లేదు, నిండుతనం లేదు. బాధ, ఆవేశం, కోపం, కసి ఆ నవ్వులో తొణికిసలాడుతున్నాయి. నీలు, నా మాట విని పెళ్లి చేసుకో, దగ్గరగా వస్తూ అన్నాడు. ఆమెను పెళ్లికి ఎలా అయినా ఒప్పించేయాలన్న పట్టుదల అతనిలో బాగా ఉంది. ఆ మాటలకి అతని కళ్ళలోకి చురుగ్గా చూసింది. పెళ్లి చేసుకోమంటారా? ఎవరిని? కటువుగా ప్రశ్నించింది. ఆ ప్రశ్నలో టీవీ దర్పంతో పాటు నిర్లక్ష్యం కూడా మిళితమై ఉంది. ఆమె కళ్ళలోకి సూటిగా చూడలేనట్టు, కొద్దిగా తడబడినట్టుగా అయ్యి వెంటనే సర్దుకుని, అదే నీ మనసుకు నచ్చిన వాణ్ణి అన్నాడు. రాణి చిరునవ్వు పెదవుల మీదకు తెచ్చుకుంటూ, నా మనసుకి నచ్చినవాడు అంటే? ఎదురు ప్రశ్న వేసింది. అంటే అంటే అంటూ సమాధానం కోసం వెతుక్కుని ఆ సమాధానం తన దగ్గర లభించకపోవడంతో అలా ఉండిపోయాడు. అతను అలా ఉండిపోవడంతో చూసిన ఆమె విజయగర్వంతో నవ్వింది. ఆ నవ్వులో నాకు తెలుసు, మీరు నా ప్రశ్నకి జవాబు చెప్పలేరని అన్న అర్థం మిళితమై ఉంది. తల వంచుకుని ప్యాంటు జేబుల్లో చేతులు పెట్టుకున్నాడు. మెల్లగా సోఫాలోంచి లేచి అతని దగ్గరగా వెళ్ళి చేయి పట్టుకుంది. కలువకు చంద్రుడికి మధ్య భూమి ఆకాశాలంత దూరం ఉందని నాకు తెలుసు. అయినా కలువ మనసు మారదు ఎందుకని? అలాగే నా మనసును. అంటే నువ్వు అంటూ సందేహంగా ఆగాడు. ఆమె నవ్వింది. నా గురించి తెలిసిన వారెవరు నన్ను పెళ్లి చేసుకోవడానికి ముందుకు రారు. ఆ సంగతి నాకు బాగా తెలుసు. మీరు కొన్ని లక్షలు పోసి నా మెడకు అలంకారంగా తాళిబొట్టు తేగలరే కాని నిజమైన మనసున్న భర్తని తేలేరు. నా గురించి తెలిస్తే ఏ వ్యక్తి అయినా నన్ను అసహించుకోవడం మాత్రం నిజం. కుసుపుతాడు నా మెడలో ముడివేయించగలిగిన మా మనసులు మాత్రం ఒకటిగా ముడివేయించలేరు. నాకు పెళ్లి గురించి ఆలోచనే లేదు. నాకు ఈ జన్మకు అసలు పెళ్ళే వద్దు. కావాలని నేను ఆశపడ్డం లేదు కూడా. కారణం, నేను ఒక మనసున్న మనిషికి నా హృదయాన్ని అర్పించుకున్నాను. ఆయన నాకు ఆంధ్రాని చందమామ అని తెలుసు. నేను ఆయనకి భార్యను కావాలనుకోవడం అంతా ఒట్టి భ్రమ అని తెలుసు. ఆయన పేరు ఎత్తడానికే కాదు, ఆయన నడిచే తోవలో నడవడానికి కూడా అర్హత లేని పేదరాల్ని. అయినా తెలిసి తెలిసి ఆయన్నే భర్తగా భావించుకుని నా గుండెల్లో ఆ రహస్యాన్ని గుప్తంగా దాచుకున్నాను. కొన్ని పువ్వులు పూస్తాయి. అవి ఎంత చక్కగా ఉన్నా పూజకు మాత్రం నోచుకోవు. భగవంతుడి పాదాల చెంతకు చేరే అదృష్టం అన్ని పూలకు కలగదు. అలాగే నా జీవితము అంటున్న ఆమె కళ్ళల్లో నీళ్లు గిర్రును తిరిగాయి. ఆ మాటలు వినగానే ఆమె చేతిలో ఉన్న తన చేత్తో ఆమె చేతిని మరింత గట్టిగా పట్టుకున్నాడు. నీలు, అతని కంఠస్వరం గాద్గాదికమైంది. నీ మనసేంటో నాకెప్పుడో గ్రహింపైంది. నువ్వు నాకు భారీగా తగవు అని నేనెప్పుడూ అనుకోలేదు. నీకు భర్త కాగలిగే అదృష్టవంతుడు ఎక్కడున్నాడో ఆ అదృష్టం ఎవరికి దక్కుతుందో అనుకునేవాణ్ణి. సౌందర్య మా మావయ్య గారి కూతురు. ఆమె పుట్టినప్పుడే అంతా ఆమె నా భార్య అని అన్నారు. ఆ మాటకు కట్టుబడి నా మనసు నీ చెంతకు పరుగులు పెడుతున్నా అతి ప్రయత్నం మీద ఆపి ఆ నిర్ణయం మీదే అలా ఉండిపోయాను నీలు. నిజం చెప్పాలంటే నా మనసు ఎప్పుడూ నిన్నే కోరుకుంటుంది. నీ గురించే అహర్నిశలు ఆలోచిస్తూ తీయని భావాలతో గడుపుతున్న నేను నిన్ను పెళ్లి చేసుకోలేక, చేసుకోకుండా ఉండలేక పెద్దవాళ్ళకిచ్చిన మాట కోసం నా మనసుని, నా ఇష్టాన్ని, సుఖాన్ని, ఆశల్ని, కోరికల్ని సమాధి చేసి నన్ను నేను చంపుకున్నాను అన్నాడు బాధగా. ఆ మాటలు వినడంతోనే ఆమె కళ్ళు కాంతిపుంజాలయ్యాయి. మీరంటోంది ఏంటి? నిజంగా మీరు? అంటూ మధ్యలో ఆపేసింది నమ్మలేనట్టుగా. నిజం నీలు, నువ్వే నా మనసంతా నిండున్నావు. అయితే పెద్దలకిచ్చిన మాట ప్రకారం సౌందర్యని వివాహం చేసుకోక తప్పదు అన్నాడు బాధగా. ఆ మాట వింటూనే నీలిమ మనసులో అసూయ చర్రుమని గుండెల్లోకి దూసుకొచ్చి ఆ తర్వాత కళ్ళల్లోకి పాకింది. అది బయటపడకుండా క్షణంసేపు కళ్ళు మూసుకుంది. వెంటనే తనకు తాను సర్దుకుని కళ్ళు తెరిచి మెల్లగా నవ్వింది. ఆ నవ్వులో నిజమైన సంతోషం లేదు, కావాలని బలవంతంగా తెచ్చుకున్న నవ్వు. మీరు తప్పకుండా సౌందర్యనే పెళ్లి చేసుకోండి. మధ్యలో వచ్చిన నేను మధ్యలోనే వెళ్ళిపోతాను. మీ జమీందారీ వంశం ఎక్కడా, నేనెక్కడా? అడగడానికి, ఊహించడానికైనా అర్థం ఉండాలి. మీ భార్యనయ్యే అదృష్టం కలగాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థించడం వెర్రిమొర్రి ఆలోచనలు, అర్థం లేని ఆశలు. ఇక ఈ జన్మలో మనకి పెళ్లి జరగదని నాకు తెలుసు. మీ అంతస్తు, హోదాల నుండి ఒక్క అడుగు కదపలేరు. నా కోసం ఒక్క మెట్టు కూడా దిగి రాలేరు.
అవి మీ జమీందారీ కట్టుబాట్లు. నేను నా పేదరికంలో నుండి, పరిస్థితుల నుండి కాలు కదపలేను. ఒక్క మెట్టు కూడా పైకెక్కి మిమ్మల్ని అందుకోలేను. అది నా పేదరికం శాసించిన శాసనం. అందుకే మీ బాట వేరు, నా బాట వేరు. మీ గమ్యం వేరు, నా గమ్యం వేరు. ఏమైనా మీరు సౌందర్యం చేసుకుని ఇచ్చిన మాటకు న్యాయం చేకూర్చడం మీ ధర్మం. మీ ఇద్దరికీ పెళ్లి జరగాలన్నదే నా కోరిక అంటూ అతని చేతుల్ని మృదువుగా విడిపించుకుని ఆ గదిలోంచి మెల్లగా అవతలకు వెళ్ళిపోయింది. ఆమె గుండెల్లో దుఃఖం సుడులు తిరగసాగింది. నీలిమ వెళ్ళిన వైపే అలా చూస్తూ ఉండిపోయాడు. నీలు తనకి ఏమీ కాదా? ఆమెను మర్చిపోవలసిందేనా? ఆమె తనని ప్రేమిస్తోంది అని తెలిసి తను ఏం చేయలేని పరిస్థితుల్లో పాషాణంగా మారాడు. భగవంతుడా! ఎలాంటి చిక్కు సమస్యలు తెచ్చిపెట్టావయ్యా? అతని మనసులో బాధగా అనుకున్నాడు.